ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 17/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఉన్నతముగా అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా మీ లెక్కాచారాన్ని చూసుకోండి. ఏ కర్మేంద్రియం కూడా మోసం చేయకూడదు. కనులు చాలా మోసం చేస్తాయి కనుక వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, అన్నింటికంటే చెడ్డ అలవాటు ఏమిటి? దాని నుండి రక్షించుకునే ఉపాయం ఏది? సమాధానము, అన్నింటికంటే చెడ్డ అలవాటు జిహ్వ చాపల్యం, అంటే నాలుక రుచి. ఏదైనా మంచి మంచి రుచికరమైన వస్తువును చూస్తే దాచుకుని తింటారు. దాచుకుని తినడము అంటే అది దొంగతనమే అవుతుంది. దొంగతనము అనే మాయ కూడా అనేక మందిని ముక్కు చెవులతో పట్టుకుంటుంది. దీని నుండి రక్షించుకునే సాధనము, బుద్ధి ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని స్వయమై శిక్షించుకోండి. ఈ చెడ్డ అలవాట్లను తొలగించుకునేందుకు మిమ్మల్ని మీరే బాగా శిక్షించుకోండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చున్నారా? ప్రతి విషయము మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవలసి ఉంటుంది. మేము ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చుని తండ్రిని స్మృతి చేస్తున్నామా? శివశక్తి పాండవ సైన్యము అనే మహిమ కూడా ఉంది. ఇక్కడ శివబాబా సైన్యము కూర్చుని ఉన్నారు. ఆ శారీరక సైన్యంలో అయితే కేవలం యువకులు మాత్రమే ఉంటారు. ముసలివారు లేక పిల్లలు మొదలైన వారు ఉండరు. కానీ ఈ సైన్యములో అయితే ముసలివారు, పిల్లలు, యుక్త వయస్కులు మొదలైన వారందరూ కూర్చుని ఉన్నారు. ఇది మాయ పైన విజయం పొందుకునే సైన్యము అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ మాయపైన విజయం పొంది తండ్రి నుండి బేహద్దు వారసత్వం తీసుకోవాలి. మాయ చాలా ప్రబలమైనది అని పిల్లలకు తెలుసు. అన్నింటికంటే ఎక్కువగా మోసం చేసేది కర్మేంద్రియాలే కదా. చార్టులో ఈరోజు ఏ కర్మేంద్రియం మోసం చేసిందో కూడా వ్రాయండి. ఈరోజు ఫలానా వారిని చూడగానే ఇష్టమైంది, తాకాలి అని, ఇలా చెయ్యాలి అని అనిపించింది. కళ్ళు చాలా నష్టపరుస్తాయి. ప్రతి కర్మేంద్రియాన్ని గమనించండి. ఏ కర్మేంద్రియం చాలా మోసం చేస్తుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ విషయం గురించి సూరదాసు ఉదాహరణ కూడా ఇస్తారు. మీపైన మీరు గమనం పెట్టుకోవాలి. కనులు చాలా మోసం చేస్తాయి. మంచి మంచి పిల్లలను కూడా మాయ మోసం చేస్తూ ఉంటుంది. భలే సర్వీసు బాగా చేస్తారు, కానీ కనులు మోసం చేస్తాయి. కనుక శత్రువులు కాబట్టి వాటిపైన చాలా చాలా గమనం పెట్టాల్సి ఉంటుంది. మన పదవిని భ్రష్టం చేసేస్తాయి. తెలివైన పిల్లలు ఈ విషయాన్ని చాలా బాగా నోట్ చేసుకోవాలి. డైరీ పాకెట్లోనే ఉండాలి. భక్తి మార్గంలో బుద్ధి చంచలమైతే స్వయాన్ని గిచ్చుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మిమ్మల్ని మీరు శిక్షించుకోండి అని బాబా చెప్తున్నారు. చాలా జాగరూకతతో ఉండాలి. కర్మేంద్రియాలు మోసం చేయడం లేదు కదా అని పరిశీలన చేసుకుంటూ ఉండండి. దూరముగా వెళ్ళిపోవాలి. నిల్చుని చూడను కూడా చూడకూడదు. స్త్రీ పురుషుల హంగామానే చాలా ఉంది. చూడగానే కామవికారపు దృష్టి వెళ్తుంది. అందువలనే సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. కొందరు సన్యాసులైతే స్త్రీలకు వీపు మళ్లించి కూర్చుంటారు. ఆ సన్యాసులు మొదలైన వారికి ఏం దొరుకుతుంది? 10-20 లక్షలు, కోట్ల ధనము జమ చేసుకుంటారేమో. అంతకు మించి మరేది లభించదు. మరణించారు అంటే అంత సమాప్తమైపోతుంది. మళ్ళీ మరుసటి జన్మలో జమ చేసుకోవలసి ఉంటుంది. కానీ పిల్లలైన మీకు ఏమేమి లభిస్తుందో అదంతా అవినాశి వారసత్వం అయిపోతుంది. అక్కడ ధనము పైన ఆశ ఉండదు.
కష్టపడి ప్రాప్తి చేసుకునే వస్తువు ఏది ఉండదు. కలియుగ అంతమునకు సత్యయుగ ఆదికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది, ఇక్కడ కొంచెం కూడా లేదు. బాబా సదా చెప్తూ ఉంటారు, సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అనే పదమును తప్పకుండా వ్రాయండి. పురుషోత్తమ సంగమ యుగము అని అక్షరాలను చాలా స్పష్టంగా పలకాలి. అర్థం చేయించడం సహజముగా ఉంటుంది, మనుష్యుల నుండి దేవతలుగా. కావున తప్పకుండా దేవతలుగా తయారు చేసేందుకు, నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు సంగమ యుగంలోనే వస్తారు కదా. మనుషులైతే గడాంధకారంలో ఉన్నారు, అసలు స్వర్గము అంటే ఏమిటో కూడా తెలియదు. ఇతర ధర్మాల వారైతే స్వర్గాన్ని అసలు చూడను కూడా చూడలేరు. అందుకే బాబా మీ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది అని చెప్తారు. దానిని హెవెన్ అని కూడా అంటారు. అయితే మేము కూడా స్వర్గంలోకి పోగలము అని భావించరు. ఇది ఎవరికీ తెలియదు. ఇది భారతవాసీలు మరిచిపోయారు. హెవెన్ లక్షల సంవత్సరాల క్రితం ఉండేది అని అంటారు. క్రైస్తవులు స్వయంగా 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అంటారు. లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని అంటారు. తప్పకుండా భగవంతుడే భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. కావున కష్టపడాలి. ప్రతిరోజు కూడా మీ లెక్కాచారాన్ని చూసుకోండి అంటున్నారు బాబా. ఏ కర్మేంద్రియం మోసం చేస్తూ ఉంది? నాలుక కూడా తక్కువైనదేమీ కాదు. ఏదైనా మంచి వస్తువును చూశారు అనుకోండి, దాచిపెట్టుకుని మరీ తింటారు. ఇది కూడా పాపము అని భావించరు. బాబా అంటున్నారు, ఇది కూడా దొంగతనమే అవుతుంది. అది కూడా శివబాబా యజ్ఞము నుండి దొంగిలించడం చాలా చెడ్డది. ఒక్క పైసా దొంగతనం చేసిన వారే రేపు 1,00,000 రూపాయలు దొంగతనం చేస్తారు అని అంటారు. అనేక మంది పిల్లలను మాయ ముక్కుతో పట్టుకుంటుంది. ఈ చెడ్డ అలవాట్లన్నీ తొలగించుకోవాలి. మీకు మీరే చివాట్లు పెట్టుకోవాలి. చెడు అలవాట్లు ఉన్నంత వరకు ఉన్నతమైన పదవిని పొందలేరు. స్వర్గంలోకి వెళ్ళడం గొప్పతనం కాదు, కానీ రాజారాణులు ఎక్కడా, ప్రజలు ఎక్కడా? కావున తండ్రి చెప్తున్నారు, కర్మేంద్రియాలను చాలా పరిశీలన చేసుకోవాలి. ఏ కర్మేంద్రియం మోసం చేస్తూ ఉందో లెక్కాచారం కూడా చూసుకోవాలి. ఎంతైనా ఇది వ్యాపారం కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నాతో వ్యాపారం చేయండి. శ్రేష్టమైన పదవిని పొందాలి అంటే శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రి ఆదేశమును ఇస్తారు, అందులో కూడా మాయ విఘ్నాలను వేస్తూ ఉంటుంది. ఆజ్ఞను పాలన చెయ్యనివ్వదు. ఆదేశాలను మరవకండి అని తండ్రి చెప్తున్నారు. ఒకవేళ పొరపాటు చేసినట్లయితే చాలా పశ్చాత్తాపడతారు. ఎప్పటికీ కూడా శ్రేష్టమైన పదవిని పొందలేరు. ఇప్పుడైతే మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని ఖుషీగా అంటారు. కానీ కర్మేంద్రియాలు ఎక్కడైనా మోసం చేస్తున్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఉన్నతి అవ్వాలి అంటే తండ్రి ఇచ్చే ఆదేశాలను అమలుపరచండి. రోజంతటి లెక్కాచారాన్ని కూడా చూసుకోండి. చాలా తప్పులు జరుగుతూనే ఉంటాయి. కనులు చాలా మోసం చేస్తాయి. వీరికి తినిపించాలని, ఏదైనా బహుమతిని ఇవ్వాలి అని జాలి కలుగుతూ ఉంటుంది. తమ సమయాన్ని చాలా వృధా చేసుకుంటారు. మాలలోని మణిగా అవ్వాలి అంటే చాలా చాలా శ్రమ పడాలి. అష్టరత్నాలు ముఖ్యమైన వారు, నవరత్నాలు అని అంటారు. ఒకరు తండ్రి, మిగిలిన వారు 8 మంది. బాబా గుర్తు మధ్యలో ఉండాలి కదా. ఏదైనా గ్రహచారము మొదలైనవి వస్తే
నవరత్నాలతో తయారు చేసిన ఉంగరాన్ని ధరిస్తారు. ఎంతమంది పురుషార్థులలో 8 మంది మాత్రమే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారు. అష్టరత్నాలకు చాలా మహిమ జరుగుతుంది. ఎప్పుడైతే దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. భక్తిలో కూడా తలపైన చాలా పాపభారం ఉంది అనే చింత అయితే ఉంటుంది కదా. దాన పుణ్యాలు చేసి పాపభారం తొలగించుకోవాలి అని అనుకుంటారు. సత్యయుగంలో రావణరాధ్యం ఉండదు కనుక చింత అనే మాట కూడా ఉండదు. అక్కడ కూడా అలాంటివి జరిగితే ఇక నరకానికి స్వర్గానికి వ్యత్యాసం ఏముంటుంది? మీరు శ్రేష్టమైన పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చుని చదివిస్తూ ఉన్నారు. బాబా గుర్తు రాకుంటే చదివించే టీచరునైనా గుర్తు చేసుకోండి. మా తండ్రి సద్గురువు అనైనా స్మృతి చేయండి. మనుషులు అసురీ మతం ద్వారా తండ్రిని ఎంతగా తిరస్కరించారు. తండ్రి ఇప్పుడు అందరికీ ఉపకారం చేస్తారు. అలాగే పిల్లలైన మీరు కూడా అందరికీ ఉపకారం చేయాలి. ఎవరికీ కూడా అపకారం చేయకూడదు. ఎవరిపైన చెడు దృష్టి కూడా ఉండకూడదు. తమకు తామే నష్టం చేసుకుంటారు. ఆ ప్రకంపనాలు ఇతరులపైన కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. తండ్రి చెప్తున్నారు, ఇది చాలా గొప్ప గమ్యము. ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి. నా ద్వారా ఎలాంటి వికర్మ జరగలేదు కదా అని. ఈ ప్రపంచమే వికర్మల ప్రపంచము. యుగమే వికర్మల యుగము. వికర్మాజీత దేవతల యుగం గురించి ఏ మనుషులకు తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వికర్మాజీత శకము 5000 సంవత్సరాల క్రితం ఉండేది. తర్వాత మళ్ళీ వికర్మ సంవత్సరం ప్రారంభమవుతుంది. రాజులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు. అందుకే తండ్రి అంటున్నారు, నేను మీకు కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయిస్తాను అని. రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా, అలాగే సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలు అవ్వవు. అసలు అక్కడ వికారము అనే పేరే ఉండదు. ఈ జ్ఞాన 3వ నేత్రము మీకు ఇప్పుడే లభించింది. పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రులుగా త్రికాలదర్శిగా అయ్యారు. మనుష్యులు ఎవ్వరూ ఇలా తయారు చేయలేరు. మిమ్మల్ని తయారు చేసేవారు తండ్రి మాత్రమే. మొదట ఆస్తికులుగా అయినప్పుడే త్రినేత్రి త్రికాలదర్శులుగా అవుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి డ్రామా యొక్క రహస్యమంతా ఉంది. మూలవతనము సూక్ష్మవతనము 84 జన్మల చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. తరువాత అనేక ధర్మాలు వస్తాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ ధర్మస్థాపకులను గురువులు అని అనరు. సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరు మాత్రమే. ఇతరులు సద్గతినిచ్చేందుకు రారు. వారు ధర్మమును స్థాపన చేసే ధర్మస్థాపకులు. క్రీస్తును స్మృతి చేసినట్లయితే సద్గతి కలగదు, వికర్మలు వినాశనం అవ్వవు. వారంతా భక్తి మార్గంలోని వారు. కేవలం మీరు మాత్రమే జ్ఞాన మార్గంలో ఉన్నారు. మీరు మార్గదర్శకులు. మీరు అందరికీ కూడా శాంతిధామము అలాగే సుఖధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి కూడా ముక్తిదాత, మార్గదర్శకులు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి. పిల్లలైన మీరిప్పుడు మీ వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థం చేస్తూ ఉన్నారు. కనుక మీరు గమనించాలి, ఒకవైపేమో పురుషార్థం జరుగుతూ ఉండాలి, మరొక వైపు వికర్మలు జరగకుండా జాగ్రత్త పడాలి. పురుషార్థంతో పాటు వికర్మలు కూడా చేస్తే పాపం 100 రెట్లు పెరిగిపోతుంది కదా. ఎంత సాధ్యమో అంత వికర్మలు చెయ్యకండి. లేదు అంటే
పాపము చాలా ఎక్కువైపోతుంది. పేరు కూడా చెడిపేస్తారు. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అంటే మన ద్వారా ఎలాంటి వికర్మ కూడా జరగకూడదు. చిన్నది కానీ పెద్దది కానీ దొంగతనము అంటే పాపమే కదా. ఈ కనులు చాలా మోసం చేస్తాయి. పిల్లల నడవడికల ద్వారా తండ్రికి అర్థమైపోతుంది, వీరు నా భార్య అని సంకల్పంలో కూడా రాకూడదు. మేము బ్రహ్మ కుమార్ కుమారీలము, శివ్ బాబాకు పౌత్రులము. మనము బాబా వద్ద ప్రతిజ్ఞ చేశాము, రాఖీని కట్టుకున్నాము కదా. మరి కనులు ఎందుకు మోసం చేస్తాయి? స్మృతి బలంతో ఏ కర్మేంద్రియం కూడా మోసం చెయ్యకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. కానీ చాలా శ్రమపడాలి కదా. తండ్రి ఆదేశాన్ని అమలుపరిచి చార్టు వ్రాయండి. స్త్రీ పురుషులు కూడా పరస్పరంలో ఇవే మాటలు మాట్లాడుకోండి. మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, టీచరు వద్ద పూర్తిగా చదువుకుంటాము. బేహద్దు జ్ఞానమునిచ్చే టీచరు ఎప్పుడూ కూడా లభించరు. లక్ష్మీనారాయణలకు తెలియదు అంటే వారి వెనుక వచ్చే వారికి ఇంకెలా తెలుస్తుంది? సంగమ యుగంలో మాత్రమే మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఇలా చేయండి, అలా చేయండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుండి లేవగానే అంతా సమాప్తం. శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవడం లేదు. సదా శివ్ బాబా చెప్తున్నారు అని భావించండి. బ్రహ్మాబాబా ఫోటోను కూడా ఉంచుకోకండి. ఈ రథాన్ని కేవలం అప్పుగా తీసుకున్నాను అని శివబాబా అంటున్నారు. ఇతను కూడా పురుషార్థియే కదా. బ్రహ్మాబాబా కూడా మనలానే పురుషార్థియే. ఇతను కూడా నేను బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాను అనే చెప్తారు. మీ వలె ఇతను కూడా విద్యార్థి జీవితంలో ఉన్నారు. పోను పోను మీ మహిమ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. తర్వాత సత్యయుగంలో మీరు దేవతలుగా అవుతారు. ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అదృష్టంలో లేకపోతే శివబాబా వచ్చి ఎలా చదివిస్తారు అని ఇలాంటి సంశయం కూడా నడుస్తూ ఉంటుంది. నేను ఒప్పుకోను అని అంటారు. అసలు ఒప్పుకోలేదు అంటే శివబాబాను ఎలా స్మృతి చేస్తారు? వికర్మలు వినాశనం అవ్వవు. నెంబర్ వారీగా రాజధాని స్థాపన అవుతూ ఉంది. దాసదాసీలు కూడా కావాలి కదా. రాజులకు దాసదాసీలు కూడా వరదక్షిణ రూపంలో లభిస్తారు. ఇక్కడే ఇంతమంది దాసదాసీలు ఉంటే సత్యయుగంలో ఇంకెంతమంది ఉంటారు? వెళ్ళి దాసదాసీలుగా అయ్యే డేలా పురుషార్థం చెయ్యరాదు. బాబా మేమిప్పుడే మరణిస్తే ఏ పదవి పొందుతాము అని మీరు బాబాను అడగవచ్చు. బాబా వెంటనే చెప్పేస్తారు. మీ లెక్కను మీరే చూసుకోండి. అంతిమంలో నెంబర్ వారీగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఇదే సత్యమైన సంపాదన. ఆ సంపాదనలో రాత్రింబవళ్ళు ఎంత తలమునకలై ఉంటారు. బాగా బేరాలు కుదుర్చుకునేవారు ఒక చేతితో తింటూ ఉంటారు, మరొక చేతిలో ఫోను ఉంటుంది, ఫోనుతో వ్యవహారం నడిపించేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో నడవగలుగుతారా? ఆలోచించండి. మాకు తీరిక ఎక్కడా అని అనేస్తారు. అరే సత్యమైన రాజ్యం లభిస్తుంది. బాబాను కేవలం స్మృతి చేస్తే చాలు, వికర్మలు వినాశనమైపోతాయి. అష్టదేవతలు మొదలైన వారిని కూడా స్మృతి చేస్తారు కదా. వారి స్మృతి ద్వారా ఏమీ లభించదు. బాబా మాటి మాటికి ప్రతి విషయం గురించి అర్థం చేయిస్తారు. ఫలానా విషయం గురించి అర్థం చేయించలేదు అని ఎవ్వరూ అనకూడదు. పిల్లలైన మీరు సందేశాన్ని కూడా అందరికీ ఇవ్వాలి కదా. విమానాల నుండి కరపత్రాలు క్రిందకు వేసేందుకు ప్రయత్నం చేయాలి.
అందులో శివబాబా ఇలా చెప్తున్నారు అని వ్రాయండి. బ్రహ్మ కూడా శివబాబాకు పుత్రుడే. ప్రజాపిత అన్నప్పుడు అతను కూడా తండ్రియే కదా. వీరు కూడా తండ్రియే. శివబాబా అనగానే చాలామంది పిల్లలకు కనుల నుండి ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి. ఎప్పుడు చూడను కూడా చూడలేదు. బాబా, మేము ఎప్పుడు వచ్చి మీతో కలవాలి? బాబా, మమ్మల్ని ఈ బంధనము నుండి విడిపించండి అని బాబాకు ఉత్తరం రాస్తూ ఉంటారు. చాలామందికి బాబా సాక్షాత్కారం తరువాత రాకుమారుని సాక్షాత్కారం కూడా జరుగుతుంది. పోను పోను చాలామందికి సాక్షాత్కారాలు అయితే జరుగుతాయి. ఒకవేళ సాక్షాత్కారం జరిగినా కూడా పురుషార్థం అయితే తప్పనిసరిగా చెయ్యాల్సిందే. మనుషులు మరణించినప్పుడు భగవంతుణ్ణి స్మృతి చెయ్యండి అని చెప్తారు. చివర్లో మీరు కూడా చాలా పురుషార్థం చేస్తారు, బాగా స్మృతి చేస్తారు. సమయం లభించినప్పుడు పురుషార్థం చేసి మేకప్ చేసుకోండి అని తండ్రి సలహా ఇస్తున్నారు. బాబా స్మృతిలో ఉండి వికర్మలను వినాశనం చేసుకుంటే మీరు చివరిలో వచ్చినా సరే ముందుకు వెళ్ళగలుగుతారు. రైలు ఆలస్యమైతే మేకప్ చేస్తారు కదా. మీరు కూడా ఇక్కడ సమయం లభిస్తే మేకప్ చేసుకోవాలి. ఇక్కడకు వచ్చి సంపాదన చేసుకోండి, ఇలా చెయ్యండి, మీ కళ్యాణం చేసుకోండి అని బాబా పిల్లలకు సలహా ఇస్తూ ఉంటారు. తండ్రి శ్రీమతమును అనుసరించండి, విమానము నుండి కరపత్రాలను వెయ్యండి, అప్పుడు వీరు సరి అయినటువంటి సందేశమును ఇస్తున్నారు అనేది మనుషులు అర్థం చేసుకుంటారు. భారతదేశం ఎంత పెద్దది అందరికీ తెలియాలి. బాబా మాకు తెలియనే తెలియదు అని ఎవ్వరూ కూడా అనకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కనులు మోసం చేయడం లేదు కదా అని బుద్ధివంతులుగా అయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. కర్మేంద్రియాలకు వశమయ్యి ఎలాంటి ఉల్టా కర్మలు కూడా చేయకూడదు. స్మృతి బలంతో కర్మేంద్రియాల మోసము నుండి రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి. చివరిలో వచ్చిన పురుషార్థం చేసి మేకప్ చేసేసుకోవాలి. ఇది వికర్మలను వినాశనం చేసుకునే సమయం కావున మీ ద్వారా ఎలాంటి వికర్మ జరగకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, బాలకుని నుండి మాలికులు అనే పాఠము ద్వారా నిరహంకారి మరియు నిరాకారి భవ. సారాంశము, బాలకునుగా అవ్వడము అనగా హద్దు జీవితము పరివర్తన అవ్వడము. ఎవరు ఎంత పెద్ద దేశానికి యజమానిగా ఉన్నా, ధనము లేక పరివారానికి యజమానిగా ఉన్నా వారందరూ కూడా భగవంతుని ముందు ఎవరు? బాలికలే కదా. బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలకులుగా అయినట్లయితే చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. చిన్న పిల్లలు చూడండి ఎలా ఉంటారు, ఎలాంటి బాధ్యతలు బరువు ఏమీ ఉండదు, నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు కదా. అందుకే బాబా అంటున్నారు, భగవంతుని ముందు మీరు బాలకులుగా ఉన్నట్లయితే నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు. అంతేకాదు భవిష్యత్తులో విశ్వానికి మాలికలుగా కూడా అవుతారు. బాలకుని నుండి మాలికుడను ఈ స్మృతి ద్వారా నిరహంకారి నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలకుడు అనగా బాలునుగా అవ్వడము అంటే మాయ నుండి రక్షింపబడము అనే అర్థము. స్లోగన్, ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ కనుక సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి.
ఈరోజు అవ్యక్త సూచన. సంకల్పాల శక్తిని జమ చేసుకునే శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఏ పనులైతే ఈనాటి అనేక పరమాపతులు అంటే కోటీశ్వరులు కూడా చెయ్యలేరో ఆ పనిని మీ ఒక్క సంకల్పం చేయగలదు. అనగా ఆత్మను పదం పతిగా చేయగలదు. అందువలన శ్రేష్ఠ సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. శ్రేష్ఠ సంకల్పాల శక్తిని ఎంత స్వచ్ఛముగా చేసుకోవాలి అంటే అందులో కొంచెము కూడా వ్యర్థం యొక్క అస్వచ్ఛత కూడా ఉండకూడదు. అప్పుడే ఈ శక్తి మీ ద్వారా అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయిస్తుంది. అచ్చా, ఓం శాంతి.